హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ ట్రావెలర్. ఈ రోజు మన ట్రావెలర్ రైడ్ వచ్చేసి కొమరంభీం మాసిబాద్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాము. తెలుసుగా మీ అందరి శ్రీశైలం మన 12 జ్యోతిర్లింగాలలో సెకండ్ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీశైలం అన్నట్టు. అలాగే 18 అష్టశక్తి పీఠాల్లో 6వ అష్టశక్తి పీఠం మన శ్రీ బ్రహ్మనామక అమ్మవారిని దర్శించడానికి మేము యొక్క యాత్రకి బయలుదేరుతున్నాము. సో నేను మా చిన్న స్నేహితులు ఫ్రెండ్స్ అయితే ఈరోజు యాత్ర బయలుదేరుతున్నాము. సో బైక్ రైడ్. సో ఆసిఫాబాద్ నుంచి శ్రీశైలం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 600 కిలోమీటర్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3:30 అయితే అవుతుంది. సో ఈవినింగ్ చూడండి. సార్ హాయ్ చెప్పండి. ఓం నమ శివాయ. ఫ్లాష్ బ్యాక్. ఓకే, లెట్స్ స్టార్ట్ టు ది రైడ్. జై శ్రీరామ్ అందరికీ. సో ఈ ట్రిప్ అంతా చాలా లో బడ్జెట్లో నేను నా ఫ్రెండ్స్ కలిసి ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ అయితే చేస్తాం. మా 2 బైక్స్లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాం. ఆసిఫాబాద్ నుండి మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి గాంధారి మైసమ్మ ఆలయం అన్నట్టు. ఇక్కడ అమ్మవారికి నిత్యం పూజలు అయితే నిర్వర్తిస్తారు. చూడండి, ప్రతి ఒక్కరూ ఎటు వెళ్ళినా కానీ అమ్మవారికి ఇక్కడ దర్శనం చేసుకొని బయలుదేరుతారు అన్నట్టు. మా ప్రతి ట్రిప్లో కూడా అమ్మవారికి తప్పకుండా దర్శనం చేసుకొని మేము బయలుదేరుతాం. అమ్మవారి అనుగ్రహం మాకు వెళ్ళేలా ఉంటుంది. మీ వీడియో చూసిన మీ అందరికీ కూడా ఉండాలని ఉంటుంది కూడా. ఓకే, సరే ఇప్పుడైతే కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని దర్శించుకొని బయలుదేరుతాం. సో ఫ్రెండ్స్, ఉన్న ఈ యొక్క బిజీ లైఫ్లో అప్పుడప్పుడైనా కనీసం ఒక మంచి డెవోషన్ ట్రిప్ అయితే వేయాలి. ఇలా వేయడం వల్ల ఒక మనసుకి అయితే ప్రశాంతత దొరుకుతుంది. అంతే కదా, ఏమంటారు? షమీర్పేటకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ రేణుకెళ్ళమ్మ టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడే పడుకున్నాం అని అనుకున్నాం. సో మా ఫ్రెండ్ సాయి అయితే క్యాంప్ అయితే వేసాడు, చూడండి. అండ్ అలాగే ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. నైట్ అంతా కనిపించట్లే కానీ చాలా బాగుంది. సో వంట ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవ్రీ బ్యాచ్లో ఒక చెఫ్ మాస్టర్ ఉంటాడుగా. మా బ్యాచ్లో అయితే మా డాక్టర్ సునీల్ కుమార్ అన్నట్టు చాలా బాగా చేస్తాడు వంటలు అయితే. వీడి వంటలకైతే మేము పిచ్చి ఫ్యాన్స్. సూపర్ చేస్తాడు వంటలు అయితే, వేరే లెవెల్. టమాటో కర్రీ వండుకున్నాం, చూడండి, బాగుంది టేస్ట్, సూపర్ రా. ఇలాగ బయటకు వచ్చినప్పుడు మన బైక్స్కి అయితే సేఫ్ లాక్ అయితే పెట్టుకోవాలి. సో మేమైతే చైన్ కట్టి లాక్ అయితే వేసాను, సేఫ్గా ఉంటుంది. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. సో మేము నైట్ వచ్చేసి షామీర్పేటలో అయితే స్టే అయితే చేసేసాము. సో ఎగ్జాక్ట్లీ హైదరాబాద్కి అయితే 30 కిలోమీటర్స్ దూరంలో అయితే మేమైతే ఉన్నాము. సో నైట్ ఇక్కడే పడుకున్నాం. నైట్ చూసారు కదా, వంట వండుకొని కూడా మేము ఇన్నైతే స్టే చేసేసాము. అండ్ ఈరోజు మా డే 2 ప్రయాణం వచ్చేసి శ్రీశైలమే అండి. ఇక ఈవినింగ్ వరకు రీచ్ అయిపోవాలి. సో మార్నింగ్ ఎక్కడైనా టీ ఇక్కడ ఆపేసుకొని
అండ్ అలాగే ఫ్రెష్ అప్ అయిపోయినాం, మొత్తం ఫ్రెష్ అంతా తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక్కడ మాకు అదృష్ట కొద్ది అమ్మవారి గుడి టెంపుల్ ఉండే, రేణుక ఎల్లమ్మ టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే. మాకు ఆ అమ్మవారి అనుగ్రహం ఇచ్చినట్టుంది. ఎంత సూపర్ అంటే సూపర్. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నైట్ అయితే చాలా బాగా మంచిగా నిద్రపోయినాం. అండ్ సో ఉప్పల్ లెబినగర్ మీదకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుండి బాలాపూర్ మీదుగా తుక్కుగూడ అవుట్స్కట్స్కి అయితే వెళ్ళిపోవాలి. సో హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళాక మనకు మైసిగండి మైసమ్మ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కరూ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుని అయితే వెళ్తారు. అండ్ అలాగే అమ్మవారికి అయితే వచ్చిన ప్రతి వెహికల్స్ అయితే అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. అమ్మవారు దర్శించుకోవడానికి నేను కొబ్బరికాయ అండ్ పూలు అయితే తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు పూజారులు అయితే అమ్మవారి దగ్గర పూజించబడిన నిమ్మకాయ అయితే ఇస్తారు. ఈ నిమ్మకాయ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. సో మనం ఇంటి గల్భంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో శ్రీశైలం వెళ్ళే దారిలో అయితే మనకు దిండి రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది చూడడానికైతే. చూడండి ఒకసారి వాటర్ ఫ్లో, పైన కురుస్తున్న వర్షాలకు ఇక్కడ వాటర్ ఫ్లో అయితే అవుతుంది. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ప్రతి ఒక్కరు ఆగైతే సెల్ఫీలు అయితే దిగుతారు. చూడండి సూపర్ అసలు. ఈ దిండి నుంచి అయితే శ్రీశైలం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పైనుంచి వ్యూ అయితే చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఇదంతా వాటర్ అన్నట్టు. సో మా బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాం. సూపర్ ఉంది. పైనుంచి అయితే లొకేషన్ చాలా బాగా అనిపిస్తుంది. పచ్చని పొలాలు, ఆహా. ఇంత మంచి లొకేషన్ అయితే నేను నా ఫ్రెండ్స్ అయితే కలిసి సరదాగా ఫొటోస్ తీస్తూ చిల్ అయినాం. మస్తు ఎంజాయ్ చేసినాం. సూపర్ బాగుంది, చాలా బాగుంది. సో వెల్కమ్ టు అమ్రాబాద్ టైగర్ రిజర్వాయర్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం చాలా పైకి అయితే ఎక్కాలి.
ఫుల్ ఘాట్ సెక్షన్ అన్నట్టు. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడే. మన్ననూరు అనే విలేజ్లో మనకైతే గద్దరన్న స్టాచ్యూ అయితే కనిపించింది. జై తెలంగాణ. సో మన్ననూరు ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఈవినింగ్ 6 లోపు అయితే క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ 6 తర్వాత అయితే ఏ వెహికల్ అయితే అలో చేయరు. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఫారెస్ట్లో అయితే వేయొద్దని ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తారు అన్నట్టు. దాదాపు 70 కిలోమీటర్స్ అయితే మనకి ఈ ఫారెస్ట్లో అయితే మనం ట్రావెల్ అయితే చేయాలి. మనకు దారిలో అయితే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈచ్ పర్సన్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నిజంగా గాయస్ వేరే లెవెల్ ఉంది అయితే ఇక్కడ వ్యూ పాయింట్ అయితే. సూపర్ అంటే సూపర్ ఆక్టోపస్ వ్యూ పాయింట్. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, మీరే చూడండి నేచర్ ఎంత బాగుందో అసలు. వా సూపర్. శ్రీశైలం నుండి రిటర్న్ వచ్చే వాళ్ళకైతే నైట్ 9 లోపు అయితే ఫారెస్ట్ గేట్స్ అయితే క్లోజ్ చేస్తారన్నట్టు. వామ్మో ఏముంది డ్యామ్ అసలు వేరే లెవెల్. అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. బట్ మేము వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ డ్యామ్ గేట్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. కానీ సూపర్ ఉంది లొకేషన్ అయితే. పైన వ్యూ చూస్తూ ఉంటే వా కృష్ణమ్మ పర్వాలు కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగుంది.
మై ఫ్రెండ్ సునీల్ చూడండి, నా జానం శ్రీశైలంకి వచ్చాము. ఇప్పుడు తెలంగాణ బార్డర్ దగ్గర ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్యలో ఉన్నాం. మధ్యలో మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. సూపర్ ఉంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇగో ఇగో మా ఫ్రెండ్ సాయి, నాగేష్, ఇగో సాయి. హాయ్ చెప్పరా, నాగేష్ హాయ్ చెప్పరా. తిరుపతి అంటే అది ఎంత మంచిగా ఉన్నది, అంటే ఇంత క్రిటికల్గా లేదు. అందుకోసమే వరదలు అప్పుడు రావద్దాం. ఇక్కడ శ్రీశైలం డ్యామ్తో అయితే పవర్ జనరేట్ అయితే చేస్తారు చూడండి. కనిపిస్తుంది చూడండి దూరాన టెంపుల్. సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే శ్రీశైలానికి రీచ్ అయిపోయినాం. చూడండి ఎగ్జాక్ట్లీ 5 ఉంది టైం వచ్చేసి. 600 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. చాలా బాగుంది జర్నీ అయితే, సూపర్ ఉంది. ఇప్పుడే టెంపుల్ రీచ్ అయినాం, ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామిని దర్శించుకునే ముందు ఈ పాతాళ గంగలో ముందుగా భక్తులు అయితే స్నానం ఆచరిస్తారు. ఈ పాతాళగంగ చేరుకోవడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి రోప్ వే ద్వారా వెళ్ళొచ్చు, అలాగే నడక మార్గం కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. మేమైతే నడక మార్గం అయితే ఎంచుకున్నాం. దాదాపుగా 400 నుంచి 500 వరకు అయితే స్టెప్స్ అయితే ఉంటాయి.
చాలా కిందికైతే వెళ్ళాలి. మనకు దూరాన కనిపిస్తుంది కదా, అదే శ్రీశైలం డ్యామ్ అని. మా లగేజ్ బ్యాగ్స్ అంతా ఈ డామెటరీ అయితే పెట్టేసామన్నట్టు, లాకర్స్ ఉంటాయి అన్నట్టు. పట్టుకో అన్నాడు ఇవన్నీ కూడా తీస్తావు ఎప్పుడు గదే బుద్ధి. పోతాయి కదండి. అరే ఎట్రా లోకల్ రా చిన్న. స్వామివారి గర్భగుడి గోపురం చూడండి. శ్రీ భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనమైంది. నా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా ఈ శ్రీశైల దివ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకోవాలి. తదుపరి అంశం చివరి అంశంగా త్రిదేవి అంటే ఛత్రపతి శివాజీ నిర్మించిన ఉత్తర ద్వారమైన శివాజీ రాజగోపురం చూడండి. ఆ పరమేశ్వరునికి ఇష్టమైన కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఓం నమః శివాయ. దర్శనం అయిపోయాక నేను నా ఫ్రెండ్స్ అయితే కలిసి షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ చాలా బాగుంది. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. సో నిన్న నైటే మనకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి ఇక్కడ డామెటరీ అయితే స్టే చేసాము. సో ఈచ్ 1 పర్సన్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. చూడండి వెనకాల కనిపిస్తుంది కదా, చాలా పెద్ద డామెటరీ అన్నట్టు. మీరు కూడా శ్రీశైలం వస్తే ఇక్కడ తప్పకుండా స్టే చేయండి. అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు. బెడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, లాకర్స్ కూడా ఇస్తారు. మీ వస్తువులకు సేఫే ఉంటుంది. సో నైట్ ఇక్కడే స్టే చేసాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పక్కనే స్నానాల గదులు ఉంటాయి. ఆ స్నానాల గదిలో మనం స్నానం మళ్ళీ శ్రీశైల దర్శనానికి అయితే మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ ఆ దేవదేవుని దర్శించుకోవడానికి మళ్ళీ నైట్లో చూసాం కదా, ఈరోజు డేలో చూస్తాం అన్నట్టు. డేలో చూసేసి ఏలా ఉంది టెంపుల్ ఎక్స్ప్లోర్ మళ్ళీ చేసేద్దాం. ఓకేనా? టెంపుల్ బ్యాక్ సైడ్లో లడ్డు ప్రసాద కౌంటర్స్ అయితే ఉంటాయి. వాటి ప్రైస్ మీకు చూపిస్తాను చూడండి. రుద్రాక్షలు,
సాక్షి గణపతి ఆలయం. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తులు తప్పకుండా దర్శించాల్సిన ముఖ్యమైనది ఈ సాక్షి గణపతి ఆలయం. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి గణపతి దేవుడు పలానా భక్తులు వచ్చారని సాక్ష్యం చెప్తాడు. సో అందుకని ఈ ఆలయానికి సాక్షి గణపతిగా ప్రసిద్ధి చెందింది. అంత గొప్ప క్షేత్రమైన ఈ హటకేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఈ హటకేశ్వర ఆలయం చుట్టూ 3 మార్లు ప్రదక్షిణాలు చేస్తే సంతాన సాఫల్యం కలుగుతుందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. శ్రీ లలితాదేవి పీఠం మనకు పక్కనే దగ్గరలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడి ఆలయం. పాలధార అలాగే పంచదార పరమేశ్వరుడి పాల భాగం నుండి వెలువడిన అండ్ పరమేశ్వరుడి పంచముఖం నుండి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదార ఎంతో పవిత్రమైనది. జగద్గురు అయిన శ్రీ ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడే తపస్సు చేసి శివానంద లహరి అయితే రచించారు. శ్రీశైల శిఖర దర్శనం. శ్రీశైల పర్వతాలలోనే చాలా ఎత్తున ఉంటుందన్నట్టు ఈ శిఖర దర్శనం. సో ఇక్కడ ఒక చరణంది ఉంటుంది. ఈ నందీశ్వరుడి నుండి చూస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి యొక్క పైన రాజగోపురం యొక్క కలశాలు కనిపిస్తే ఎంతో మోక్షం అని ఇక్కడ భక్తులు చెప్తుంటారు. ఇక్కడ బైనాక్యులర్ విజన్ కూడా ఉంది, చూడండి. మీరు కనుక శ్రీశైలం వస్తే తప్పకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి మందిరాన్ని అయితే దర్శించండి. చాలా బాగుంటుంది. ఈ స్ఫూర్తి మందిరం ప్రధాన ఆలయానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. స్ఫూర్తి కేంద్రం లోపలికి ఎంటర్ అయ్యాక మనకి ఎదురుగానే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే పక్కనే తల్లి జిజాబాయి యొక్క విగ్రహం కనిపిస్తుంది. అలాగే కొడుకు శంభాజీ మహారాజ్ యొక్క విగ్రహం కనిపిస్తుంది. అలాగే అతని రాజ్యంలో ఉన్న ముఖ్యమైన వారి విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మనకి ఎడమ సైడ్ పక్కలోనే శివాజీ మహారాజ్ యొక్క జీవితం చిత్రపటం రూపంలో మనకు ఇక్కడ చూపిస్తారు.
చాలా అంటే చాలా బాగుంది. 3D రూపంలో ఉంటుంది అన్నట్టు. శివాజీ ధ్యాన మందిరంలోనికి అయితే వెళ్దాం. భ్రమరాంబ అమ్మవారు శివాజీకి ఇక్కడే ఖడ్గాన్ని అయితే ప్రసాదిస్తారు. సో శివాజీ మహారాజ్ ఈ ఖడ్గం ద్వారానే హిందూ స్వరాజ్యాన్ని అయితే స్థాపిస్తారు. మీరు చూస్తుంది మల్లమ్మ కన్నీరు ఆలయం. ఆలయం చాలా బాగుంటుంది. ఇక్కడ మల్లమ్మ వారు ఇదే రోకలి ఉపయోగించేవారట. మనసులో ఏమైనా కోరికలు కోరుకొని ఈ రోకలి నిల్చోపెడితే ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక ఉయ్యాల కనిపిస్తుంది. ఇందులో మల్లమ్మ వారు ఉంటారన్నట్టు విగ్రహం ఉంటుంది. సో సంతానం లేని వారు ఈ ఉయ్యాలను ఊపితే సంతాన సాఫల్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం పొందిన గొప్ప శివభక్తురాలు ఈ మల్లమ్మ. మల్లమ్మ తపస్సు మేరకు పరమశివుడు దర్శనమిచ్చాడు కాబట్టి మల్లమ్మ కన్నీరు పెట్టుకున్నారు ఆ ఆనందంలో. ఇప్పటికీ ఆ మల్లమ్మ యొక్క కన్నీరు సన్నటి ధారావాహిక ద్వారా ప్రవహిస్తూనే ఉంది. శ్రీ బయలు వీరభద్ర స్వామి వారు శ్రీశైల క్షేత్రానికే క్షేత్రపాలకుడుగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇంతటితో మా దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము తిరుగు ప్రయాణం అయితే వెళ్తున్నాం. మళ్ళీ మన ఊరికైతే రీచ్ అవ్వాలి. సరే, బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ స్మైల్. సైనింగ్ ఆఫ్ సర్చ్ ఫర్ ట్రావెలర్ ఫ్రమ్ ఆసిఫాబాద్. ఓకేనా? బాయ్. నైస్ బాయ్ చెప్పు ఒకసారి. ఓం నమ శివాయ. సక్సెస్ఫుల్గా 1400+ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే హోమ్కి అయితే రీచ్ అయిపోయాం.